Welcome to Moracles, the land of magical stories that teach us kindness, honesty, and courage. ఈరోజు మనం చూసే మోరల్ స్టోరీ చిట్టి చీమ కథ. మొరకల్స్ అనే ఒక చిన్న పట్టణంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎంతో విశాలంగా మరియు ప్రశాంతంగా ఉండేది. ఆ ఇంట్లో ఒక గోడకి అంచున ఒక చిన్న కన్నం ఉంది. ఆ చిన్న కన్నం వెనుక ఒక పెద్ద చీమల ప్రపంచమే ఉండేది. అక్కడ అన్ని చీమలు కష్టపడి పనిచేస్తూ ఉండేవి. ఈ చీమల పుట్టలో చిట్టి అనే చిన్న చీమ ఉండేది. హలో ఫ్రెండ్స్, నా పేరు చిట్టి. నేను ఇక్కడే ఈ చీమల పుట్టలో మా అమ్మతో కలిసి ఉంటాను. చిట్టి ఆ చీమల పుట్టలో ఆడుతూ పాడుతూ అందరితో కలిసి ఉండేది. ఈరోజు బయటికి వెళ్ళి ఎలాగైనా మంచి ఆహారం తీసుకుని వస్తాను. అందరూ నన్ను చూసి గర్వించేలా చేస్తాను. నాన్న చిట్టి, చెప్పండమ్మా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలొస్తాయి. వాటన్నిటిని తట్టుకొని నువ్వు ఎదగాలి అని చిట్టి తల్లి చిట్టితో అన్నది. చిట్టి చీమల పుట్టలో నుండి ఆ గోడకి ఉన్న కన్నం ద్వారా ఆ ఇంట్లోకి వచ్చాడు. అదంతా చిట్టికి ఒక పెద్ద ప్రపంచంలాగా కనిపించింది. చిట్టి ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ తన ఇంటికి తీసుకెళ్లడానికి ఏం ఆహారం దొరుకుతుందా అని ఇల్లంతా వెతుకుతున్నాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి చిన్న చిన్న బెడ్ క్రమ్స్ కనిపిస్తాయి. ఈ బెడ్ క్రమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి ఇంటికి తీసుకెళ్తే అందరికీ సరిపోవు. ఇంకేమైనా దొరుకుతుందేమో చూస్తాను అని చిట్టి అనుకుంటాడు. అప్పుడే అతనికి ఒక పెద్ద బ్రెడ్ ముక్క కనిపిస్తుంది. వావ్! ఈ బ్రెడ్ ఎంత పెద్దగా ఉందో! ఇది తీసుకెళ్తే అందరూ కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు అని చిట్టి అనుకుంటాడు. ఈ బ్రెడ్ నేను ఇంటికి తీసుకెళితే అందరూ నన్ను మెచ్చుకుంటారు అని చిట్టి తన మనసులో అనుకుంటాడు. నేనిది చెయ్యగలను. ఎలాగైనా ఈ బ్రెడ్ని నేను ఇంటికి తీసుకెళ్తాను. కమాన్ చిట్టి, యూ క్యాన్ డూ ఇట్. ఎత్తర చిట్టి, హైలెస్సా! ఇదేంటి ఇంత బరువుంది? ఈ బ్రెడ్ని లేపడం ఎలా? మరొకసారి ట్రై చేస్తాను బ్రెడ్ని లేపడానికి. కొంచెం కష్టపడితే ఈ బ్రెడ్ ముక్కను ఎత్తుకోవచ్చు. అదిగో కొంచెం కదిలింది. కమాన్ చిట్టి, నువ్వు చెయ్యగలవు. ఇంకొంచెం శక్తి ఉపయోగించు. అమ్మయ్యా, బ్రెడ్ ముక్కని ఎత్తుకున్నా. అయ్యయ్యో, కాళ్ళు వణుకుతున్నాయి. అలా బ్రెడ్డును తీసుకెళ్లడానికి చిట్టి కష్టపడుతుండగా పైన ఉన్న ఫ్యాన్ గాలి తాకిడికి చిట్టి ఆ బ్రెడ్ను ఆపలేకపోతున్నాడు. అయ్యయ్యో, ఇదేంటి ఇంతలా గాలి వేస్తుంది? ఈ బ్రెడ్ ముక్కను నేను ఆపలేకపోతున్నా. అబ్బా, అసలే నేను ఈ బ్రెడ్ని మోయలేకపోతున్నా అంటే దారిలో ఈ పెద్ద పెద్ద బొమ్మలు నాకు అడ్డంగా ఉన్నాయి. అయ్యో, ఇదేంటి ఇక్కడిలా ఇరుక్కుపోయాను? బయటికి రావడానికి అవ్వట్లేదే. ఎలా ఇప్పుడు నేను ఇంటికి వెళ్లేది? అలా ఆ బ్రెడ్డును బొమ్మల మధ్య నుండి తీసే ప్రయత్నంలో చిట్టి కాలు జారి కింద పడతాడు. అలా పడడంతో ఆ బ్రెడ్ ముక్క ఎగిరి చిట్టి తలమీద పడుతుంది. చిట్టి ఆ బ్రెడ్ ముక్క కింద పడి నలిగిపోతాడు. చిట్టి ఆ బ్రెడ్ ముక్క పక్కన దిగాలుగా కూర్చొని ఇలా అనుకుంటాడు. ఈ బ్రెడ్డును నేను ఇంటికి తీసుకుని వెళ్లలేను. ఇది నా వల్ల కాదు. ఇది నేను చెయ్యలేను. అలా చిట్టి దిగాలుగా ఉండగా తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నా చిట్టి తండ్రి, నువ్వు చేసే పని ఎంత కష్టమైనా దాన్ని వదలకు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలవు. తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన చిట్టి రెట్టింపు ఉత్సాహంతో లేచి ఇలా అనుకున్నాడు. అవును, అమ్మ చెప్పింది నిజమే. పట్టుదలతో ప్రయత్నిస్తాను. ఎంత కష్టమైనా ఈ బ్రెడ్ను ఇంటికి తీసుకుని వెళ్తాను. ఈ బ్రెడ్డును మొయ్యడం కష్టం, కాని తోసుకుని వెళ్లడం కష్టం కాదు. ఈ బ్రెడ్డును నేను తోసుకుని ఇంటికి తీసుకెళ్తాను. అలా చిట్టి ఆ బ్రెడ్ను తోసుకుంటూ తన ఇంటివైపు వెళ్లసాగాడు. అతను ఈసారి బొమ్మల మధ్య నుండి కాకుండా కొంచెం దూరమైనా చుట్టూ తిరిగి వెళ్దామని నిశ్చయించుకున్నాడు. అమ్మా, అలిసిపోయాను. కమాన్ చిట్టి, ఇంకా కొంచెం దూరమే. ఇంటి దగ్గరికి వచ్చేశాం. అలా చిట్టి అలసిపోయిన సమయంలో ఎదురుగా తన స్నేహితులు కనిపిస్తారు. దాంతో చిట్టి
ఉత్సాహంతో బ్రెడ్ను ముందుకు తోసుకొని వెళ్తాడు. అప్పుడు వాళ్ళంతా కలిసి ఆ బ్రెడ్ను ఇంటి లోపలికి తీసుకొని వెళ్తారు. తీసుకెళ్లిన వెంటనే చిట్టి ఆ బ్రెడ్ మీద తాలుమీద కాలు వేసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. చిట్టి వాళ్ళమ్మ చిట్టి చేసిన పనికి ఎంతో గర్వించింది. ఆమె చిట్టిని ఆనందంతో కౌగిలించుకుంది. చిట్టి జరిగింది అంతా తన స్నేహితులకి వివరించాడు. అందరూ ఎంతో ఆసక్తిగా చిట్టి చెప్పింది విన్నారు. తర్వాత అందరూ చిట్టి తెచ్చిన బ్రెడ్ను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందరూ పంచుకున్నారు. అలా అందరూ ఆ బ్రెడ్ను ఎంతో సంతోషంగా ఆరగించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, ఎంత కష్టమైనా మనం పట్టుదలతో ప్రయత్నిస్తే ఎటువంటి పని అయినా చేయగలం. Thank you for watching. We hope you liked the story. Don't forget to like, share, and subscribe. See you soon. Bye-bye.